needed it be air in heavenliness through manifold temptations. We are that the trial of the faith being much more precious than of gold, that perisheth, though it be tried with fire, tried with fire, might be found unto praise and honor and glory of at appearing of Lord Jesus Christ, whom having not seen, yea loved, in whom though now see him not, yet believing, rejoice with joy unspeakable and full of glory, receiving the end of your faith, even the salvation to your souls. Thank you. Next. Hello to you all. My name is Richardson. Now I am telling about Philippians second chapter 1 to 11. If there be therefore any consolation in Christ, if any comfort of love, if any fellowship of the Spirit, if any bonds and mercies, fulfill ye with joy, that ye be like-minded, having the same of love, being of one accord, of one mind. Let nothing be done through strife or vain glory, but in lowliness of mind, let each esteem better than themselves. Look not everyone on his own things, but everyone also on the things of others. Let this mind be in you, which was also in Christ Jesus. In the form of God, thought it not robbery to be equal with God, but made himself of no reputation, and took upon him the servant of God, and was made likeness of men. But being found in fashion as a man, he humbled himself and became obedient to the death, even the death of cross. Wherefore God also hath highly exalted and given him a name as a man, and he humbled himself and given him a name which was above every name. And that name of Jesus, every knee should bow, and of the things in the heaven, of the things in the earth, of the things under the earth. And that every tongue should confess that Jesus Christ is Lord, to the glory and God the Father. Thank you. Next. Song. Action song, Junior sir. Bye.
ఇటు ఉంటుంది, గర్ల్స్ ఇటు ఉంటుంది. అన్నీ మనము గ్రహించాలి. ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్పించేటువంటి స్టోరీస్. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బాగున్నాం. నేను ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుంది. ఏమిటది? నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ఆరాధన చేసుకుంటున్నాను, అన్నిటికీ అటెండ్ అవుతున్నాను. కానీ నా లైఫ్లో క్రిస్టియానిటీ ఇంపార్టెంట్ అర్థం కావడం లేదు. క్రిస్టియన్ లైఫ్లో ఇంపార్టెంట్ ఏంటి? మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పరా ప్లీజ్? యేసుప్రభుని ఎరిగి రక్షింపబడిన మనము ఆయనకు విధేయత చూపే విషయంలో, ఆయన మార్గంలో నడిచే విషయంలో, ప్రభు లాంటి మాదిరికరమైన జీవితం జీవించే విషయంలో మనము తప్పిపోతున్నాము. దేవునికి మన మాదిరికరమైన ప్రవర్తన ద్వారా సంతోషపరచవలసిన మనము ప్రభు వలె లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని ఓడించాల్సిన మనము మన శత్రువైన సాతాను చేతిలో ఓడిపోతున్నాము. మనం ఓడిపోవడం ప్రభుకి ఎంత మాత్రము ఇష్టము లేదు. మనము మన అపరాధితోనూ అపవిత్రతతోనూ దినదినము పోరాడి గెలవాలి. మనం ఓడిపోవడానికి కొన్ని కారణాలు: మాదిరికరమైన జీవితం జీవించాల్సిన ఆశ లేకపోవడం, ప్రార్థన లేమి, ప్రభుతో వ్యక్తిగత సహవాసం లేకపోవడం, ప్రభు ప్రజలతో సహవాసం లేకపోవడం, ప్రభు వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని కారణాల వల్లనే. ప్రభు పైన ఆధారపడటం ద్వారా, ఆయన రక్తశక్తిని, ఆయన పునరుత్థాన శక్తిని కోరుకోవడం ద్వారా మనము విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించగలము. ప్రభువా, బలహీనమైన మాదిరి లేని జీవితం జీవిస్తున్నాము. మీ మహా సహాయం మాకు అనుగ్రహించి విజయం దయచేయండి. ఓకే కిరణ్, యేసుప్రభులో ఉన్న కొన్ని మాదిరికరమైన లక్షణాల గురించి మనము మాట్లాడుకుందాం. సృష్టికర్త అయిన మన యేసయ్య సమస్త సృష్టిని, అందరి సమస్తాన్ని తన మహత్తు గల నోటి మాటతో కలుగజేశాడు. అయితే మొదటి మానవుడైన ఆదామును తన పోలికలు, ఆయన స్వరూపమందు చేశాడు. అయితే ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు. వారి తర్వాత ప్రజలందరినీ పాపము సంక్రాంతి అయింది. ఈ రకంగా పాపస్థితి కలిగిన మనము దేవుని ఉగ్రతకు, శిక్షానికి, శాపానికి, నిజ నరకానికి పాత్రులము. ఆదాము అవ్వల అవిధేయత స్వభావము మనలో కూడా ఉంది. కాబట్టి మనం ఎన్నో పాపములు చేస్తున్నాము. దేవుని పిల్లలైన మనల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టలేదు. అయితే యోహాను 3:16 ప్రకారము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తనకు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. సృష్టికర్త అయిన మన యేసయ్య మన పాపలమైన మనలందరినీ రక్షించడానికి దిగివచ్చిన దైవం ఆయన. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారానే, కృప ద్వారానే రక్షణ, పాప క్షమాపణ కలుగుతుంది. ఎంత గొప్ప ప్రేమ ప్రభువునిది. అట్లాగే కరణ్, మన యేసయ్య సాత్వికుడైన దేవుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాల ప్రకారము, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అట్లాగే నా ఆజ్ఞలు కఠినమైనవి కావు అని దేవుడు చెప్పాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ఆయన సహాయం కోరినప్పుడు మనం ఆయన ఆజ్ఞలను పాటించగలము. మన యేసయ్య దీన మనసు గలవాడు. ఈ సృష్టిలో సర్వము ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం కలిగినను. ఫిలిప్పి 2వ అధ్యాయము 7-8 వచనాల ప్రకారము, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆఖరమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను.
ప్రభువా, నీ సాత్వికము, నీ దీనత్వము మా అందరికీ దయచేయండి ప్రభువా. మరియు కీర్తన 34:6 ప్రకారం ఆయన దయగల దేవుడు అని రాయబడి ఉన్నది. ఆయన నోట దయగల మాటలు కలవు. యోహాను 8:10-11 ప్రకారం పాపం చేత పట్టబడిన స్త్రీతో, అమ్మ, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళిగా పాపం చేయమని ఆమెతో చెప్పాను. కనికరమందు ఐశ్వర్యవంతుడైన దేవుడు క్షమించుటకు సిద్ధమనసు గలవాడు. కీర్తన 35 ప్రకారం ఆయన దయ ఆయుష్కాలమంతా నిలచును. ఆయన దయ పొందిన మనము ఎంత ధన్యులము. అంతేకాదు కరణ్, మన దేవుడు పరిశుద్ధుడు. 1 యోహాను 3:5 ప్రకారము ఆయన యందు పాపమేమీ లేదు, పాపులైన మనలను రక్షించడానికి వచ్చాడు. ఆయన జన్మ జీవితం అంతా పరిశుద్ధమైనది. 1 పేతురు 1:14-16 ప్రకారము నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలెనని వ్రాయబడినది. కాగా మీరు విధేయులైన పిల్లలైతే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిచ్చివాడు నమ్మదగి పరిశుద్ధుడు కనుక మీరును సర్వ ప్రవర్తన అందు పరిశుద్ధులై ఉండి. హెబ్రీ 7:26 ప్రకారము పవిత్రుడును, నిర్దోషుడు, నిష్కల్మషుడును, పాపులతో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. 1 కొరింథీ 6:12 ప్రకారము అన్ని అందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు. కాబట్టి దేవుని పిల్లలకు హద్దు కలిగి నా జీవితం జీవించుట ఎంతో యోగ్యమైనది, తగినది. మన ప్రభువు చాలా మంచివాడు, మాటల్లో చెప్పలేనంత మంచివాడు. ప్రసంగి 12:13-14 ప్రకారము ఇది అంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి ప్రవర్తింపవలెను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శించినప్పుడు ప్రతిక్రియ ఆయన మంచిదైన కానీ చెడ్డదైన కానీ తీర్పులోనికి తెచ్చును. యేసు ప్రభు యొక్క మాదిరికరమైన జీవితం, ఆయన భక్తులు నడిచిన మాదిరికరమైన జీవితంలో మనమందరం నడుచుకున్నాం. యేసు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆయన సర్వ సంపూర్ణతలోనికి రావడానికి మనమందరం మందిరానికి వెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుడి, ఆయన మిమ్మును మీ పాపములను రక్షించి ఆశీర్వదిస్తాడు. నెక్స్ట్ యాక్షన్ సాంగ్. పెద్దల్లారా చూడుడి, సిలువ మీదనున్న యేసుని చూడుడి. పిల్లల్లారా చూడుడి, పెద్దల్లారా చూడుడి, సిలువ మీదనున్న యేసుని చూడుడి. సిలువ మీదనున్న యేసుని చూడుడి. మాట వీధిలో వినబడదు.
వాయిస్ లింక్ ఉంటుంది, ఆ తర్వాత సాంగ్, తర్వాత క్లోజ్. కొంచెం ఓపికతో పెద్దవాళ్ళు కూర్చోవాలి. పిల్లలు ఎంతో కష్టపడి నేర్చుకొని డిస్ప్లే చేస్తూ ఉన్నారు. కాబట్టి నాకు ఒక కాంపౌండర్ ఉంటే బాగుండేది. నాకు ఒక ఉద్యోగం కావాలి. ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఒక నిమిషం, ఇక్కడ యెహోవా స్పిరిచువల్ హాస్పిటల్ అని ఉంది, ఒకసారి ఇక్కడ అడిగి చూద్దాం. ఎవరు ఇక్కడ? ఈ డాక్టర్ని. నువ్వెవరు? నాకైతే ఉద్యోగం కావాలి సార్. ఏం పని చేస్తావయ్యా నువ్వు? ఏ పనైనా చేస్తాను సార్. సరే, నా దగ్గర ఉండి అక్కడి నుంచి పేషెంట్స్ వస్తుంటారు, ఒక్కొక్కరిని లైన్లో పంపించు. సరే సార్. పేషెంట్స్ ఎవరు లైన్లోనండి? ఇదేంటి ఇంత పక్కన కూర్చో అయ్యా. నీ పేరేంటి? చెప్పు, నీ బాధ, నీ సమస్య ఏమిటి? నేను చాలా సన్నబడిపోతున్నాను, నీరసం వస్తుంది, ఏ పని చేయలేకపోతున్నాను. ఎందుకు? ఏమి తినడం లేదా? లేదు డాక్టర్, నీకు ఎప్పుడైనా ఒకసారి ఎందుకు? ఆకలి అవదా నీకు? టైం లేదా? ఏం మంచివయ్యా నువ్వు? డాక్టర్ గారు ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఎప్పుడో ఒకసారి తింటున్నాను డాక్టర్. ఎందుకు? నీ సమస్య ఏమిటి? ఎందుకు తినడం లేదు నువ్వు? కుదరడం లేదు డాక్టర్. అట్లా కాదయ్యా, నువ్వు మంచిగా తింటేనే కదా నీ కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకోగలుగుతావు. నేను రోజు మా పిల్లల్ని స్కూల్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి. సరే, ఇప్పటి నుంచి అన్న మంచిగా తినడం నేర్చుకో. నీకు రెగ్యులర్ చెకప్ అవసరం. ప్రతి ఆదివారం యెహోవా షాలోమ్ స్పిరిచువల్ మందిరానికి రా. ధన్యవాదాలు డాక్టర్. సమస్య తినడం లేదు. తినడం అంటే దేవునితో సహవాసం. చాలా మంది ఫంక్షన్స్ అప్పుడు, 31st నైట్ వాగ్దానాలు అప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నారు. మనం ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తేనే ఆత్మీయంగా బలంగా ఉండగలుగుతాం. ప్రతిరోజు దేవునితో సహవాసం చేయకపోతే ఆత్మీయంగా బలహీనంగా ఉంటాం. మనం ఆత్మీయంగా బలంగా ఉంటే మన జీవితంలో ఏ కష్టం వచ్చినా తీరుతుంది. నెక్స్ట్ పేషెంట్ ఎవరు లైన్లో అండి? కూర్చోయ్యా. నీ పేరేంటి? నా పేరు అఖిల్ డాక్టర్.
ఇప్పటి నుంచి నొప్పిగా ఉంది. 2-3 సంవత్సరాల నుంచి నొప్పిగా ఉంది. ఏ పని చేయలేకపోతున్నాను. కోపం వస్తుంది డాక్టర్. సరే ఒకసారి పడుకో చూద్దాం. డబ్బులు రాకుండా రింగ్ టోన్ సౌండ్ వస్తుంది ఏంటి? సరే నీకు ఈసీజీ టెస్ట్ చేస్తాం, ఫ్రీగా చేయించుకో. సరే డాక్టర్. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్. ఇంకేమైనా పెట్టుకోకపోయినా లోపల? నీకు ఆపరేషన్ అయిపోయింది, కొద్దిసేపు అయినాక తీసుకురా నా దగ్గరికి. నాకు అంత తేలిగ్గా ఉంది డాక్టర్. నీకున్న ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసాం. నీకు అంతా తగ్గిపోయింది. నాకు అంత తగ్గిపోయింది కదా? తగ్గిపోయింది. ఇప్పటికైనా ఫోన్ చూడడం మానేయి. డాక్టర్ గారు ఏమిటి తన సమస్య? 2-3 సంవత్సరాల కింద ఫోన్ కొన్నట్టున్నాడు. అప్పటి నుంచి ఫొటోస్, మూవీస్, సెలబ్రిటీస్ ఫొటోస్ ఇవన్నింటినీ ఫాలో అవుతున్నాడు. వాళ్ళ జీవితాన్ని అతనితో పోల్చుకుంటున్నాడు. అప్పటి నుంచి అతనికి సమాధానం, నెమ్మది, సంతోషం అతని జీవితంలో లేదు. ఇప్పుడు మనం అవన్నీ తీసేసి తన గుండెల్లో బైబిల్ పెట్టాం కదా, తను ఇప్పటి నుంచి ఒక మంచి క్వాలిటీ లైఫ్ మెయింటైన్ చేస్తాడు. డాక్టర్ గారు ఇంట్లో మనం ఫోన్ని వాడుతున్నాం అనుకుంటాం, కానీ ఫోనే మనల్ని వాడేస్తుంది. నీకు కూడా అదే స్థితి వస్తుంది, జాగ్రత్త. లేదు లేదు డాక్టర్. నెక్స్ట్ పేషెంట్ ఎవరు? రండి. కూర్చోయ్యా. నీ పేరేంటి? ఇక్కడ మా తమ్ముడు డాక్టర్, పేరు జేసన్. ఎప్పుడు చూడు ఫోన్ చూస్తూ ఉంటాడు, అన్నం కూడా తినడు, రుచి కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇది సార్ పరిస్థితి. సరే అక్కడ పడుకో, ఆపరేషన్ చేద్దాం. ఆ ట్యాక్స్ తీసుకురా. కట్టు చేతుల కాళ్ళకి. సరే ఇతనికి ఆపరేషన్ అయిపోయింది, కొద్దిసేపు అయినాక నా దగ్గర తీసుకురా. ఈ ట్యాగుల గురించి బైబిల్లో ఏం చెప్తుందంటే, ట్యాగులు అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం మన పిల్లలకు చేతులకు కడియాలాగా చేతులకు కాళ్ళకి వేసి దేవునికి దగ్గరగా ఉంచాలి. దేవుని వాక్యానికి దగ్గర ఉంటే వాళ్ళ జీవితాన్ని వారే సరి చేసుకుంటారు. పెద్దల మాట, తల్లిదండ్రుల మాట వింటారు. అప్పుడు ఫోన్ సౌండ్ అంటే తెచ్చేవాడి, ఇప్పుడు లేవలేదు ఏమిటి? నువ్వు గమనించావా? మనం నువ్వు గమనించావా? మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అందరికీ దేవుని వాక్యంతోనే నయం చేశాము. సాధారణంగా మనుషులు ఎవరి మాట వినరు, కానీ దేవుని మాటకు మారుతారు. దేవుని వాక్యంలో మన జీవితంలో ఎలా ప్రవర్తించాలో, మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో ఉంటుంది. దేవుని వాక్యం
దేవుని వాక్యాన్ని అనుసరిస్తే మన జీవితంలో సంతోషం, సమాధానం అన్నీ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడు మనతో ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో జయము పొందుతాను నేను అన్నిటిలో. శక్తిగల యేసుక్రీస్తు నామములో జయము పొందుతాను నేను అన్నిటిలో. యేసులో నిలిస్తే గొప్ప జయం, యేసుతో నడిస్తే లేదు భయం. యేసులో నిలిస్తే గొప్ప జయం, యేసుతో నడిస్తే లేదు భయం. శక్తిగల యేసుక్రీస్తు నామములో జయము పొందుతాను నేను అన్నిటిలో. శక్తిగల యేసుక్రీస్తు నామములో జయము పొందుతాను నేను అన్నిటిలో. బలశాలి గొల్యాతును చిన్నరాయితో పడగొట్టెను దావీదు దైవ బలముతో. బలశాలి గొల్యాతును చిన్నరాయితో పడగొట్టెను దావీదు దైవ బలముతో. దేవునిపై ఉంచెదను విశ్వాసం, దేవుని కర్పించెదను నా జీవితం. దేవునిపై ఉంచెదను విశ్వాసం, దేవుని కర్పించెదను నా జీవితం. యేసులో నిలిస్తే గొప్ప జయం, యేసుతో నడిస్తే లేదు భయం. యేసులో నిలిస్తే గొప్ప జయం, యేసుతో నడిస్తే లేదు భయం. శక్తిగల యేసుక్రీస్తు నామములో జయము పొందుతాను నేను అన్నిటిలో. శక్తిగల యేసుక్రీస్తు నామములో జయము పొందుతాను నేను అన్నిటిలో. లెక్కలేని శత్రువులను కొద్ది మందితో గెలిచినాడు యెహోషువ ప్రార్థనాత్మతో. లెక్కలేని శత్రువులను కొద్ది మందితో గెలిచినాడు యెహోషువ ప్రార్థనాత్మతో. ప్రార్థనతో గెలిచెదను సమస్తం, లోకములో నిలిచెదను ప్రభు కోసం. ప్రార్థనతో గెలిచెదను సమస్తం, లోకములో నిలిచెదను ప్రభు కోసం. యేసులో నిలిస్తే గొప్ప జయం, యేసుతో నడిస్తే లేదు భయం. యేసులో నిలిస్తే గొప్ప జయం, యేసుతో నడిస్తే లేదు భయం. శక్తిగల యేసుక్రీస్తు నామములో జయము పొందుతాను నేను అన్నిటిలో. శక్తిగల యేసుక్రీస్తు నామములో జయము పొందుతాను నేను అన్నిటిలో. గర్ల్స్ సాంగ్ ఉంటుంది. అరనాథ్ కొండ ఎక్కిన అనే పాట. గర్ల్స్ తొందరగా. యేసులో
యాకోబు కుమారులు 12 మంది, యాకోబు కుమారులు 12 మంది, లెక్క పెట్టండి వరుసగా అందరినీ, లెక్క పెట్టండి వరుసగా అందరినీ. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, గాను, నఫ్తాలి, గాను, ఆషేరు, గాను, నఫ్తాలి, గాను, ఆషేరు, ఇశ్శాఖారు, జెబూలూను, దీనా, యోసేపు, బెన్యామీను. ఇశ్శాఖారు, జెబూలూను, దీనా, యోసేపు, బెన్యామీను. యాకోబు కుమారులు 12 మంది, యాకోబు కుమారులు 12 మంది, లెక్క పెట్టండి వరుసగా అందరినీ, లెక్క పెట్టండి వరుసగా అందరినీ. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, గాను, నఫ్తాలి, గాను, ఆషేరు, గాను, నఫ్తాలి, గాను, ఆషేరు, ఇశ్శాఖారు, జెబూలూను, దీనా, యోసేపు, బెన్యామీను. ఇశ్శాఖారు, జెబూలూను, దీనా, యోసేపు, బెన్యామీను. ప్రతి సండే స్కూల్ పిల్లలు ఈ ప్రార్థన ద్వారా టీచర్స్ ప్రయాసపడి నేర్చుకొని మన ముందు వారు డిస్ప్లే చేయగలిగారు. కాబట్టి రక్షింపబడిన మనము పిల్లల రక్షణ కొరకు వారి జీవితాల్లో అవి అన్వయింపు కొరకు ప్రార్థన చేయండి. ఆ రీతిగానే మన జీవితంలో కూడా ఎన్నో ఆత్మీయమైనటువంటి సంగతులను ఆ యొక్క పాటల ద్వారా, ఆ యొక్క యాక్షన్స్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. వీటన్నింటినీ కూడా మనం ఆత్మీయమైనటువంటి గ్రహింపు కలిగిన వారమై అలా జీవించడానికి కొరకు దేవుడు సహాయపడుతున్నారు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, యేసు క్రీస్తు ప్రభు రక్షకుని నామం పేరిట స్తోత్రాలు. చంటి పిల్లల యొక్కయో భావన యొక్కయో స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించే దేవుడు. జవశాల పక్షాన దేవ ఈ ర్యాలీ కలిగి ఉండడానికి కొరకై మీరు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి స్తోత్రాలు, ఇచ్చిన తలంపులను బట్టి స్తుతిస్తుంటున్నాం. దేవ మెమరీ వర్స్ ఏమి, ఆరాధన పాటలేమి, తండ్రి కథలేమి, వివిధ రకములైనటువంటి యాక్షన్ సాంగ్స్ ఏమి, అన్నీ కూడా బిడ్డల జీవితాల్లో కార్యం జరిగించండి. మాలోను విన్నటువంటి మాలోను మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి బిడ్డలు కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకోగలిగినారు, స్తుతిస్తుంటున్నాం. ఇంకా బిడ్డల విధాల్లో స్థిరపరచండి, దీవించండి వారిని, వారి చదువుల్లోనూ వారి భవిష్యత్తులను ఆశీర్వాదకరంగా చేయండి. దయగలిగిన తండ్రి, టీచర్స్ అయిన వారి బట్టి కూడా స్తోత్రాలు. వారు కూడా ఎంతో ప్రయాసాలకు వచ్చి తండ్రి నేర్పించగలిగినారు, స్థుతిస్తుంటున్నాం. వాటి ద్వారా ఇంకా అధికమైన కృపను వారికి అనుగ్రహించి ఇంకా ముందున్నటువంటి భవిష్యత్ సేవలో బిడ్డల కొరకు వారు ప్రయాసపడినట్లుగా వారిని సిద్ధపరచుము. సంఘముగా మేము కూడా బిడ్డల కొరకు తండ్రి ఆ పరిచర్ల కొరకు భారంతో ప్రార్థించగలుగుటకు ఇదందరికీ నీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయము. సమస్త ఘనత మహిమ స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ మీ దీవెన బిడ్డలపైన కోరుకొస్తున్నాం. తిరిగి మందిర సమృద్ధిలో బిడ్డల కొరకు తీసుకొచ్చినటువంటి ఈవులను బట్టి స్తోత్రములు, వాటిని కూడా పవిత్రపరిచి దీవించండి, వారికి ఆశీర్వాదకరంగా చేయము. వందనాలు చెల్లిస్తూ మిగిలిన సమయాన్ని దీవించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
దయచేసి కూర్చోనండి. సమయంలో పాట పాడుతూ ఉంటాం. పాట పాడే సమయంలో ఈ యొక్క ర్యాలీలో బిడ్డలు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ బిడ్డల కొరకు మందిర సమృద్ధిలో నుండి చిన్న బహుమానం తీసుకొచ్చాము. అవి వారికి అందిస్తాము. పిల్లలైన వారికి పరిచర్యలో ఇక ర్యాలీలో పాల్పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే తీసుకోవాల్సిందే మనం చేస్తున్నాం. మీరు వరుసగా కూర్చోవాలి. వరుసకి ఎట్లయితే మీరు డిస్ప్లే చేశారో అలాగే కూర్చోవాలి. వేద పుస్తకం చెప్పింది అర్థమైందా? బాయ్స్కి అర్థం కాదు. ఇక్కడ లేరు వాళ్ళు. వరుసే కూర్చోవాలి. మీరేంట్రా కూర్చోండి. అటువైపు వేసేయాలి. అటువైపు వేసేసి కూర్చోవాలి. ర్యాలీలో పార్టిసిపేట్ చేసింది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోనండి. కూర్చోండి. జది కూర్చో. పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నీవే మానవాళి జ్ఞానమే వైభవముదే రత్నమే మానవాళి జ్ఞానమే వైభవముదే రత్నమే మాతం చూపు దీపమే మరి మంతరు మెచ్చేదేనయ్యా మాతం చూపే దీపమే మరి మంతరు మెచ్చేదేనయ్యా వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నీవే వరో తేలిని నాదు జీవితమే మాది నీవే వరో తేలిని నాదు జీవితమే మాది సర్వనామానికి నీవు సరైన మార్గం చూపగలవు సర్వనామానికి నీవు సరైన మార్గం చూపగలవు వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నీవే కడగంగలో శాంతి కరుణించేది నీవేగా కడగంగలో శాంతి కరుణించేది నీవేగా నిన్ను నమ్మిన వారికి అంతం కూడా అనంతమయం నిన్ను నమ్మిన వారికి అంతం కూడా అనంతమయం వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నీవే జ్యోతి వెలుగాలను దయచేసి సర్వేలో 2 నిమిషాలు చైల్డ్ ఎడ్యుకేషన్ ఉంది. ఈ చరణం అయిపోయేలోపు ఎవరైతే కీర్తన ముందుకు రావాలి. ఎవరైతే కీర్తన ముందుకు రావాలి. పాడు. అన్ని వేళలందును అందించేవు జ్ఞానము అన్ని వేళలందును అందించేవు జ్ఞానము నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిత్యముగాను నిన్ను